ట్రోలర్స్ ఇక మీరు మారరా, మీ పద్ధతి మార్చుకోరా? సంగీత దర్శకుడు తమన్ ఈ విధంగా గర్జించారు. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా పరువు పోతోందంటూ సంగీత దర్శకుడు తమన్ విరుచుకుపడ్డారు. ఈ కమెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి. అసలు తమన్ ఏమన్నారో బ్రేకింగ్స్ లో చూద్దాం. ట్రోలింగ్స్ పై సంగీత దర్శకుడు తమన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా, సిగ్గుగా ఉంది అన్నారు తమన్. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోందని డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో తమన్ వ్యాఖ్యానించారు. నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దని తమన్ ట్రోలర్స్ ని కోరారు. ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒకరు ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా. మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది నేను ఐ ప్రే అది ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే. నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకుంది. ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది.